హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏం లేదండి, ఒకటే విషయం. ఏదైతే జగన్ గారు మార్పులు చేర్పులు చేస్తున్నారో ఈ తరుణంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరూ గందరగోళంలో ఉన్నారన్నమాట వాస్తవం అండి. దాని గురించే మాట్లాడబోతున్నాం. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ నా థంబ్నైల్. జగన్ సన్నిహితుడు రాజీనామా చేశాడు. ఎవరో ఏంటి అని ఎందుకు చేయాల్సి వస్తుంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎందుకు రాజీనామా చేస్తున్నారు, దాని గురించి మాట్లాడుకునే ముందు నాదో రిక్వెస్ట్ ఉందండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుందండి. దానికోసమైనా మీరు లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ విషయం ఏంటనక, జగన్ సన్నిహితుడు వైసీపీకి రాజీనామా ఏంట్రబ్బా అనుకుంటే కనుక, జగన్ ఎవరైతే రాజీనామా చేశాడో ఆయన జగన్కి బాగా కావాల్సిన వ్యక్తేనండి. ఎందుకంటే అసలు కావాల్సిన వ్యక్తే, కానీ ఎప్పుడూ ఆయన నమ్మలేదంట. నిజంగా ఆయన్ని ఎందుకు రాజీనామా చేశాడంటే ఒకే ఒక కారణం, చంద్రబాబు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని తిట్టి వీడియోలు పెట్టడం లేదనే కారణంతో రాజీనామా చేయమన్నారు. నన్ను బాగా హింసిస్తున్నారు అదైతే కొన్ని విమర్శలు అయితే ఆయన చేయడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టి వీడియోలు పెడితే ఉండమంటాం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టకపోతే కనుక పార్టీలోంచి వెళ్ళిపోమంటాం. ఇదంతా నిజమేనంటారు. అసలు వాస్తవం ఎంత ఉంది ఏంటనేది ఆలోచిస్తే కనుక, అంటే రాజీనామా చేసే వాళ్ళు చాలా రకాల కారణాలు చెప్తారండి. కొంతమంది స్తబ్దుగా ఉండిపోతారు, కొంతమంది రకరకాల కారణాలు అంటే బ్లోడ్ పెళ్ళినట్టు అటు సమయంలో పేలుతూ ఉంటారు. అండ్ అయిన మాటలు కొన్ని, కాని మాటలు కొన్ని అవి ఏదైతేనండి బయట పెడతా ఉంటారు. కానీ వాస్తవాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే కనుక, ఈ ఎవరైతే జగన్ సన్నిహితుడు రాజీనామా చేశాడో రాజీనామా చేస్తూ బయటికి వెళ్ళిపోతూ కొన్ని మాటలు అయితే మాట్లాడేయాలంట. ఏంటంటే నేను తిట్టి వీడియోలు పెట్టాలంటే నా మనసు లాంటిది కాదు, నేను అలాంటి పనులు చేయలేనని నుంచి. అంతేకాదు నన్ను ఎందుకు పార్టీ దూరం పెట్టింది అంటే కనుక, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత విందు ఏదైతే జరిగిందో ఆ విందుకు నేను వెళ్ళటం, అది కూడా పార్టీ నన్ను ఒక పెద్ద ఏదో దోషిలాగా నన్ను చూపించింది కాబట్టి పార్టీ నన్ను అదో రకంగా చూశారు, నన్ను అవమానపరిచారు అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. అంతేకాదు నేను బయటికి వెళ్ళిపోవడానికి కారణాలు, నన్ను బయటకు పంపించడానికి కారణాలు ఇంకా చాలా ఉన్నాయి. చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం నా పెద్ద కుమారుడి పెళ్ళికి చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం రావడం, అదేంటిది చిరంజీవి గారి ఫ్యామిలీతో నీకు అంత సత్సంబంధాలు ఏంటి అని అయితే చాలామంది మాట్లాడుకోవడం జరిగింది వైసీపీ పార్టీలోని నాయకులు అందరూ. కాబట్టి ఈ రకంగా నా నుంచి కొన్ని వాళ్ళకి నచ్చని పనులు అయితే జరిగినాయి అని వాళ్ళు భావించారు అని అయితే కనుక ఆయన చెప్పడం జరిగింది. ఇంతకీ ఎవరా ఈ జగన్ సన్నిహితుడు, ఎవరు అసలు రాజీనామా చేసింది అని అంటే కనుక, మీకు ఆ విషయం 100% చాలామంది చూసే ఉంటారు. కాబట్టి ఎంపీగా ఆయన బాలశౌరి, ఆయన పేరు ఎంపీ బాలశౌరి. కానీ బాలశౌరి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందంటే చెప్పుకున్న కారణాలని అవే. ఎందుకు అంటే జగన్ ఎవరైతే రేవంత్ రెడ్డి విందుకు వెళ్ళడం జరిగిందో, అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం ఈయన పెద్ద కుమారుడు పెళ్లిగా రావడం, ఇవన్నీ గంపకొత్తగా ఏదో కలవర గంపలాగా కలిసి మొత్తానికి ఈయన బయటకు పంపించేయడమో లేదా ఈయన రాజీనామా చేయడానికి కారణాలు అయ్యాయి. శిశుపాలుడి చావుకి 100 లక్ష కారణాలని ఎలా అంటారో, ఈయన రాజీనామాకే 100 లక్ష కారణాలు, ఒక కారణం కాదు. అలాగే ఈయన తర్వాత చాలామంది అయితే కనుక రాజీనామాలు చేస్తారు. కారణం ఏంటంటే కనుక, అధిష్టానం ఏదైతే ఉందో అధిష్టానం ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాం, అధిష్టానం నిర్ణయాలు ఎలా ఉన్నాయి అర్థం కావట్లేదు. కాబట్టి ఈ రాజీనామాలని చాలామంది అయితే మాట్లాడుకున్నారు. ఫస్ట్ ఆళ్ళ రామకృష్ణారెడ్డితో మొదలైన ఈ ప్రసారం ఏదైతే ఉందో కనుక, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, తర్వాత కాపు రామచంద్రారెడ్డి గారు, అలాగే ఇప్పుడు బాలశౌరి, తర్వాత శ్రీకృష్ణదేవరాయ, ఇలా జరుగుతూ వస్తున్నాయి ఈ రాజీనామాల పర్వాలు. ఎక్కడి వరకు వెళ్తాయి ఏంటనేది అర్థం కాని పరిస్థితుల్లో, అయోమయంలో వైసీపీ క్యాడర్ మొత్తం ఉంది. దాంట్లో ఏమాత్రం డౌటే లేదు. కానీ ఏమీ లేదు, వెళ్ళిపోయిన వాళ్ళందరూ మేము తీసేస్తేనే బయటకు వెళ్తానని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నప్పటికీ వైసీపీ నుంచి బయటకు వెళ్ళటం అంటే ఒక వర్గం బయటకు వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఇది ఎంతైనా మైనస్ అవుతుంది కదా, ప్లస్ అలా అవుతుంది, వాళ్ళు ప్లస్లా భావిస్తున్నారని చాలామంది అయితే మాట్లాడుకోవడం జరుగుతుందండి. నిజంగా ఒక రాజకీయ నాయకుడు అయిన తర్వాత చాలామందితో సత్సంబంధాలు కలిగి ఉంటాడు. సత్సంబంధాలు కలిగి ఉండడం కూడా తప్పుగా చిత్రీకరిస్తే ఏ రాజకీయ నాయకుడు కూడా ఆగలేడండి. అదైతే నేను చెప్పగలను. కాబట్టి అంతేకాదు, పేర్ని నాని గారు, ఎవరైతే పేర్ని నాని గారు ఉన్నారో మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి గారికి, అక్కడ ఎమ్మెల్యేగా మచిలీపట్నం ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి పేర్ని నాని గారికి ఇలా ఏదైతే ఉందో, కొంచెం ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఉందో ఆ డిస్కషన్, ఏదైతే వివాదాలు ఉన్నాయో అవన్నీ చిలికి గాలి లాగా ముదిరి ఏదైతే మొత్తానికి బాలశౌరి గారు రాజీనామా దాకా వెళ్ళి అంటలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఆయన వెళ్ళిపోతూ ఇంకో మాట మాట్లాడారు. ఏంటంటే ఏదైతే ఎక్స్లో ఉందో దాంట్లో ఆయన పెట్టిన ట్వీట్ ఏంటంటే కనుక, నేను జనసేనలో చేరబోతున్నాను, ఎందుకంటే కానీ జగన్ గారి నుంచి నాకు రావాల్సినటువంటి అది ఏదైతే ఉందో అది నాకు రాలా, కాబట్టి జగన్ గారి నుంచి నేను కోరుకున్నది ఏది నాకు జరగలేదు,
కాబట్టి జగన్ గారు నన్ను ఒకలా చూస్తారనుకున్నాను, కానీ అలా భావించకుండా నన్ను బయటకు పంపడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపించారు అని మాట్లాడటం జరిగింది. ఏదైతేనండి ఈ రాజీనామాల పర్వాలు ఎక్కడి దాకా వెళ్తాయి. కాబట్టి ఇదంతా కలగలిపి వైసీపీ ఓటమికి ఏమైనా కారణం కాబోతుందా అనేది అర్థం కాని పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళే ఉండటం మనం ఆలోచించాల్సిందే. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా నిజమే ఇలా రాజీనామాలు చేసి ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతే కేడర్ మొత్తం ఖాళీ అయిపోతుంది కదా అని మీకు అనిపిస్తే కనుక, నా మాటలో నిజమని అనిపిస్తే కనుక కామెంట్ చేయడం మర్చిపోద్దు, అలాగే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.